హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్పా మడుపతి, ఆబ్స్టిట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్పా ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ ప్రొజెస్టిరాన్ యూసేజ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎందుకు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పెడతారు, ఎందుకు డాక్టర్ జనరలీ ప్రిస్క్రైబ్ చేస్తారు, అవసరమా, తీసుకోవాల్సిన అవసరం ఉందా, తీసుకుంటే ఏమన్నా హార్మ్ఫుల్ అవుతుందా బేబీకి, ఎక్స్ట్రా మెడికేషన్స్ చాలా తీసుకోవద్దు అంటారు కదా, ఎందుకు తీసుకోవాలి, ఈ ఇంపార్టెన్స్ అనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. చాలామంది పేషెంట్స్ రెగ్యులర్గా వచ్చి అడిగే క్వశ్చన్ ఇది. చాలామందికి, కొంతమందికి ప్రొజెస్టెరాన్ ఫస్ట్ విజిట్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎవరికి అని అంటే మోస్ట్ కామన్లీ ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంతకుముందు కనుక ఎప్పుడైతే ఆ పేషెంట్కి సంబంధించి ఆరోగ్యానికి నెలసరి సరిగ్గా లేని వాళ్ళకి ఇంతకుముందే కొంచెం హార్మోన్ల అసమతుల్యత ఉండడం వల్ల బేబీకి సంబంధించి ఏదైతే మొదటి 3 నెలల్లో అంటే 12 వారాల వరకు బేబీ మొత్తం ప్రొజెస్టెరాన్ రిలేటెడ్ హ్యూమన్ హెచ్సిజీ లెవెల్స్ మీదనే డిపెండెంట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ప్రొజెస్టెరాన్ రేషియో మన శరీరంలో ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్లో తక్కువగా ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్లో కానీ రక్త ప్రసరణలో కానీ కొన్ని రకాల మార్పులు జరిగి తర్వాత బేబీ ఎదుగుదలలో మార్పు జరిగి ఎదుగుదల అవ్వనీయకుండా అబార్షన్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ అబార్షన్ రేట్ అనేది అవ్వకుండా ఉండడానికి, రేటు తగ్గించడానికి జనరలీ ప్రతి గైనకాలజిస్ట్ కనుక ఆ పేషెంట్ హిస్టరీని బట్టి వాళ్ళకి హార్మోన్ అసమతుల్యత చాలా ఉన్నట్టయితే, పీసీఓఎస్గా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్స్ అనేది పెట్టేది మంచి చేంజే. దానివల్ల తీసుకోవడం వల్ల బిడ్డకేమీ ప్రమాదం ఉండదు. తీసుకోవడం వల్ల బిడ్డకి హెల్ప్ చేయడం అంటే కొంతగా సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ తోటి బిడ్డ ఎదుగుదలలో తేడాలనేది జరగకుండా చక్కగా బిడ్డ ఎదగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ పీసీఓఎస్ పేషెంటే కాకుండా కొంతమంది పేషెంట్స్కి ఎవరికైతే మధ్యలో ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ నిలబడుతూనే మధ్యలో స్పాటింగ్ లాగా కనిపించడము, అంటే హార్మోన్ రక్త ప్రసరణలో మార్పులు ఉన్నట్టయితే కనుక లోపల సబ్ కొరియోనిక్ హెమరేజ్ కలెక్షన్ కానీ లోపల ఇంటర్నల్లీ కొంచెం బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఇలా ఉన్నప్పుడు కూడా ప్రొజెస్టెరాన్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్. ప్రొజెస్టెరాన్ డెఫిషియన్సీ శరీరంలో ఆ అమ్మాయికి ఉంది అని అర్థం. సో ఆ పరిగణలోకి తీసుకొని ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి ప్రొజెస్టెరాన్ పెట్టడం అంటూ జరుగుతుంది. కొంతమందికి ఓన్లీ మెడిసిన్సే కాకుండా లైక్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ లేదా మెడిసిన్స్ తోటి ఓవేరియన్ స్టిమ్యులేషన్తో ప్రెగ్నెన్సీ జరిగినప్పుడు కూడా వాళ్ళకి ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్ అనేది ఎక్స్ట్రా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్ ఒక్కోసారి పెట్టకపోవడం వల్ల అంటే ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే అబార్షన్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఉండడానికి ప్రొఫిలాక్టిక్గా ప్రొజెస్టెరాన్ అనేది కొంతమందికి పెడతారు. కొంతమందికి బ్లీడింగ్ ఎపిసోడ్స్ని బట్టి థెరాపటిక్ ప్రొజెస్టెరాన్స్ అనేది ప్రీవియస్ ఇంతకుముందు జరిగిన ప్రెగ్నెన్సీ అబార్షన్స్ కానీ బిడ్డ హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవడము లేదా స్పాంటేనియస్గా అబార్షన్ జరగడము ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి థెరాపటిక్ మెథడ్లో ప్రొజెస్టెరాన్ అనేది పెడతాము. కొంతమందికి ఓన్లీ మెడికేషన్ అనేది సరిపోకపోవడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొజెస్టెరాన్స్ ఉంటాయి. మైక్రోనైజ్డ్ ప్రొజెస్టెరాన్ అవనిండి లేదా డైడ్రోఫెంపెస్టాన్ అంటారు. సో అలా డైడ్రోజెస్టెరాన్ ఇంకో డెరివేటివ్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ కానివ్వండి, అది బీడీ డోస్ కానీ పేషెంట్కి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సినట్టుగా అంటే ఒక సింగిల్ డోసేజ్ నుంచి డబుల్ డోసేజ్ వరకు కూడా పెడతారు. అలా కూడా కొంతమందికి ఓవర్ మెడికేషన్ పెట్టినా కూడా బ్లీడింగ్ ఎపిసోడ్స్ అలాంటివి తగ్గనకుండా జరుగుతున్నప్పుడు బిడ్డ హార్ట్ బీట్లో ఫామ్ అయ్యేది జనరలీ మనకు కనిపించడం అనేది లేటుగా జరుగుతున్నట్టయితే ఫామ్ అవ్వడంలో కొంచెం టైమింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. అది డైరెక్ట్ ప్రొజెస్టెరాన్ అవనివ్వండి లేదా డైరెక్ట్ డెరివేటివ్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ అన్న డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డిపెండ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ని బట్టి ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది, ఎప్పుడు బ్లీడింగ్ అవుతుంది, దాన్ని బట్టి ప్రొజెస్టెరాన్ అనేది పెడతారు. సో ఈ ప్రొజెస్టెరాన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి బేబీకి హెల్ప్ అవుతుంది తప్ప నష్టం లేదు. ఇంకొకటి ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ప్రొజెస్టెరాన్ వల్ల నాసియా కానీ బ్లోటింగ్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. బికాస్ అది శరీరంలో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆల్రెడీ శరీరంలో ఉండే హార్మోన్లతో పాటు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల అమ్మాయి కొంచెం వాంతుల సమస్యతో కానీ కళ్ళు తిరిగినట్లుగా అనిపించడము, తినలేకపోవడము,
బ్లోటింగ్, యాసిడిటీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన మల్టీవిటమిన్స్ ఏవి తీసుకోవాలి అనేది ఇంతకుముందు ఒక వీడియోలో నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో అలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఇది కంటిన్యూ చేసినట్లయితే అబార్షన్ రేట్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ గురించి చాలామందికి ఇది మోస్ట్ కామన్ డౌట్స్. ఎందుకు అనేది అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా తీసుకోగలుగుతారు అండ్ దాన్ని తగ్గించుకోగలుగుతారు. నమస్తే అండి, థ్యాంక్ యూ.